నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమ్మక్క సారమ్మ పండుగను జాతీయ పండుగగా గుర్తించడం సాధ్యం కాదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చాంబర్ను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు మరవలేమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర గవర్నర్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంకు వచ్చి వనదేవతను దర్శించుకుంటారన్న మంత్రి సీతక్క. అతాపూర్ జర్మన్ 10 ఆసుపత్రిలో నూతన పరికరాలను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ. రైట్, బుల్టన్ ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ప్రధాని మోదీ తరఫున సమ్మక్క సారమ్మకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొక్కులు చెల్లించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో కిషన్ రెడ్డి మాట్లాడారు. సమ్మక్క సారమ్మ పండుగను జాతీయ పండుగగా గుర్తించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. జాతీయ పండుగగా గుర్తించే సిస్టమ్ దేశంలో మరే చోట లేదని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా ఈసారి కూడా జాతర కోసం 3.14 కోట్ల నిధులు అందజేశామని వివరించారు. సమ్మక్క సారలమ్మ పేరుతో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. గిరిజన వర్సిటీలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రధాని మోదీ చెప్పారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటే వస్తే భక్తులు జరిగేది 3 రోజులు 3 రోజులకు రావాలన్నప్పుడు ఇబ్బంది అయితే మొన్న భద్రాచలం తీసుకొచ్చాము. చెప్పాను, అందరికంటే ముందు చెప్పాను. దేశం 5 స్తంభాల కూడా నేను మొన్ననే ఈ మధ్యనే విజిట్ చేశాను. అది టార్గెట్ కూడా పెట్టాము. ఆల్రెడీ మొత్తం క్లీనింగ్ వర్క్ స్టార్ట్ అయింది. మొత్తము మందిరానికి సంబంధించి ఇది ఈ మంత్ లాస్ట్ వీక్లో ఆ యొక్క పూజ పెట్టుకుని అక్కడ ఏదైనా మరి హోమం చేసి శివపార్వతి కళ్యాణం చేసి ఆ యొక్క మంటపాన్ని భక్తులకు డెడికేట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని స్పష్టంగా అధికారులకు చెప్పాను. ఆ విషయంలోనే పూర్తయిపోతుంది. ఈ తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చాంబర్ కార్యాలయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాదాద్రి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి లడ్డూ ప్రసాదం ఇచ్చారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ బీర్ల ఐలయ్యకి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. आह्यामि आसनं समर्पयामि ओम मस्तयोः अर्घ्यं समर्पयामि देवाय देवते यादाजनिष्यमा सुमुहूर्तोऽस्तु सजमानस्याः आगमनं संदुगार కొంచెం బిరింగిరేన్ సందుగారు కొంచెం బిరింగిరేన్ తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజాపాలన తెలంగాణ ప్రజలు దీవించారు. ముఖ్యంగా ఆలేరు ప్రజలకు నేను రుణపడి ఉంటా. ఆలేరులో మార్పుతోటే అభివృద్ది సాధ్యమని చెప్పి ఆలేరు ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున చరిత్రలో భారీ మెజార్టీ 50,000 మెజార్టీ ఇచ్చి ఆలేరు ప్రజలు నన్ను ఒక సేవకునిగా గుర్తించి భారీ మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించినందుకు ఆలేరు ప్రజలకు 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మా పెద్దలు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా నన్ను గుర్తించి ప్రభుత్వ విప్ గా ఇచ్చేందుకు వాళ్ళకు బాధాభివందనం తెలియజేస్తూ, నేను ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నాకు ఈ ప్రభుత్వ విప్ గా, అదేవిధంగా ఇవాళ నాకు ఇక్కడ అసెంబ్లీలో ఛాంబర్ కూడా వాళ్ళు అలర్ట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి ఇక్కడ స్వాతంత్ర సమరయోధుడు భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బొమ్మకల్ గ్రామంలోని ఫ్లైఓవర్ వద్ద మౌలానా అబుల్ కలాం విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ వైద్యుల అంజన్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ ఎంపీడీసీ బదురు న్యాసా, మహమ్మద్ పాషా, కరీంనగర్ రూరల్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహానాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి మనతో పాటు ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మరి మాజీ కార్పొరేటర్ అజయన్ కుమార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ గారు, మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ఈ సందర్భంగా వారిచ్చిన స్ఫూర్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పినారు, అందరూ చదువుకోవాలి. ప్లాన్ చేసుకొని ఒక 2-3 ఇయర్స్ నుంచి పెడదామని ఒక ఆలోచన చేసుకొని ఈరోజు దానికి మంచి అవకాశం వచ్చింది. లేటుగా లేటెస్ట్గా ఒక మంత్రివర్యుల చేతుల మీదకి వెళ్ళి ఈరోజు ఆ విగ్రహ ప్రతిష్టాపన జరగడం అనేది చాలా శుభసూచకం. ఇది అందరికీ కలిసి రాదు, ఇది మన గ్రామానికి మనందరి మధ్యలో కలిసి వచ్చింది. దీన్ని ఒక అదృష్టంగా భావిస్తాం. ఏదేమైనా కానీ అతను ఒక స్వతంత్ర సమరయోధుడు ఇచ్చుకుంటూ దానికి ఈరోజు వర్ధంతి సందర్భంగా మనం ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తుర్మల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరీంనగర్. రేపు సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతరకు వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారని, తొలిసారి సీఎం హోదాలో వనదేవతను దర్శించుకోనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సీతక్క ఈరోజు మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కాగా ఇదే రోజు గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కూడా జాతరకు రానున్నారని తెలిపారు. భక్తులందరూ కూడా సంతోషంగా వచ్చి తల్లులను దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆ తల్లుల యొక్క దీవెనలు, ఆశీస్సులు భక్తులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా సమ్మక్క సారలమ్మని కోరుకుంటూ, రేపు కూడా మన గవర్నర్ గారు దాదాపుగా ఇప్పటికీ 2 సార్లు వారు ఇక్కడికి వచ్చిండు. ఇది 3వసారి. గవర్నర్ గారు రేపు 10 గంటలకు సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి రాబోతున్నారు. సమాజానికి తెలియజేయడంతో ఇంకా ఉత్సాహంగా ఎండలున్న అంటే ఇక్కడ భక్తుల రద్దీ కూడా చూసి ఎంత విపరీతంగా వస్తున్నారో వారందరికీ కూడా రావడానికి మీరు ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నందుకు మీడియా సోదరులకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజేంద్ర నగర్ అత్తాపూర్ జర్మన్ 10 ఆసుపత్రిలో మంత్రి దామోదర్ రాజనరసింహ 3.5 కోట్ల విలువైన రోబోటిక్ అడ్వాన్స్ మిషన్లను పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సర్కార్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. జర్మన్ 10 ఆసుపత్రి సామాజిక బాధ్యతలను కూడా నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు. Right. Patient expectation, but we have all met them, and this was all possible because of the commitment of our staff, well-wishers, and our patients who always stood by us. So the tremendous success in the orthopedics which happened over the years, because I have been working in Germany before, and we have introduced a lot of technologies from there in this hospital, and we are also having a special collaboration with Germany. So most pious profession among all the professions in the world, the most pious, dedicated profession is the health profession. And I always believe the common man doesn't know the medical world or the treatment you give him. But when he enters the hospital, he trusts the doctor. And that will convert this profession, this city into a destination for health tourism. I wish you all the best. And anything from our side, from the government side, we are there. కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను బుధవారం మెదక్ జిల్లా కలెక్టర్ రాయశిష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాయశిష మాట్లాడుతూ కౌడిపల్లి ఆరోగ్య కేంద్ర డెలివరీలలో జిల్లాలో మంచి స్థానంలో ఉందని, స్టాఫ్ నర్సులు, సూపర్వైజర్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రాల పరిసరాలు, ఆరోగ్య కేంద్రంలో ఉన్న గదులను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రాల రికార్డులు, సిబ్బంది హాజరు నమోదు రికార్డులను పరిశీలించారు. రోగులకు జరిపే పరీక్షలు, రోగులకు ఇచ్చే మందుల వివరాలను పరిశీలించారు. సమయపాలన పాటించిన సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. ఈరోజు మన కౌడేపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా
పరీక్షలు చేయడం జరిగింది. సో మేజర్గా ఈ పిహెచ్సిలో అన్ని సర్వీసెస్ బాగానే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ డెలివరీస్ చాలా జిల్లాలో మొదటి స్థానం లేదా రెండో స్థానంలోనే ఎప్పుడైనా ఉంటుంది. తర్వాత దీంతో పాటు ఇక్కడ అన్ని సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తారు కాబట్టి డాక్టర్స్ కానీ వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ కానీ వాళ్ళ సూపర్వైజరీ ఆఫీసర్స్ కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఏమైనా కారణం ఉన్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్లో మాకు క్లారిటీ రావాలి. లీవ్ లెటర్ కూడా కొందరు పెట్టారు, కానీ దాంట్లో డేట్ క్లియర్గా మెన్షన్ చేయకుండా లీవ్ కూడా పెట్టారు. సో అది కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేము. సో ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. సో డాక్టర్స్ కానీ సూపర్వైజరీ స్టాఫ్ కానీ వారు సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి అంటే టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. టైమింగ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దీంతోపాటు ఇక్కడ ఆరోగ్య మేళ కూడా బాగానే జరుగుతూ ఉంది, కానీ నైట్ టైంలో కొంత ఇబ్బంది అవుతున్నాయి. అది కూడా ఖచ్చితంగా సరి చేయడానికి డిఎంహెచ్ఓ అండ్ డిసిహెచ్ఎస్ గారికి ఆదేశాలు ఇస్తూ సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చెంచల్గూడ జైలు ఆవరణలో వార్డర్లకి శిక్షణ కార్యక్రమాన్ని జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో వార్డర్లుగా 136 మంది ఎంపిక కాగా వారిలో 85 మంది జైలు శాఖ ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేశారు. చెంచల్గూడ జైలు నూతన వార్డర్లకి నేటి నుండి శిక్షణ ప్రారంభించారు. You will become, each one will become an asset to Telangana Prison Department. And Telangana Prison Department lo unna ippudu oka country lo we have got chaala manchi peru undi, chaala manchi fame undi. So each one meeru aa fame ki inka higher cheyadaniki inka penchadaniki prayatnam chestarani nenu aashistunnanu. The Delhi Prisons Department, Tihar Jail nunchi kuda maaku intaku mundu 2023 lo 132 warders vachi nunchi training, basic induction training chesi ellaru. So they were also very happy about our training facilities and our methods of training. So I'm sure ee training dwara meeku whatever required knowledge and skills meeku vastundi. And if any of you has any problems, I am always there. Na phone number kuda nenu share chestanu. You can give me through messages, you can directly call me, and I am always available. And all the senior officers of prison department meeku guide cheyadaniki, meeku help cheyadaniki. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గుడిపేట 13వ బెటాలియన్లో ఎస్సీటీ పీసీఎస్ల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ట్రైనింగ్ కానిస్టేబుల్గా ఎంపికై శిక్షణా కేంద్రానికి తరలి వచ్చిన ట్రైనింగ్ కానిస్టేబుల్ ముందుగా సిపి అభినందనలు తెలిపారు. సిపి తన సక్సెస్ స్టోరీని శిక్షకులతో పంచుకున్నారు. వాళ్ళు కూడా తనలాగా కష్టపడి ఇక్కడే ఆగిపోకుండా ఇంకా ఉన్నతమైన స్థాయికి చేరి తమ యొక్క తల్లిదండ్రులు మరియు గురువుల యొక్క ఆశయాలను నెరవేర్చాలని శిక్షకులతో స్ఫూర్తి నింపారు. First of all, I will congratulate you, all of you. I will also congratulate your parents, who are your friends, and who are your well-wishers, who have supported you. Actually, మనం ఏదైనా సక్సెస్ చేయాలంటే చాలామంది ఇద్దరు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి చదువుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇంతవరకు చదివించారు అంటే యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ రోజు నేను కమిషనర్గా ఉన్నాను అంటే ఐ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్ ఎఫర్ట్ ఫర్ దోస్ హూ ఆర్ సపోర్టర్స్ అండ్ విషర్స్ ఫర్ అచీవింగ్ దిస్ సక్సెస్. This speech will give a lot of boost and a lot of inspiring thoughts to many others who are not selected, also. I appreciate their effort and also never give up. You can try. You never gave. Right? Fourth attempt, sir. Fourth attempt. గ్రామ పంచాయతీలో సర్పంచ్లు అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టింది. సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య మాట్లాడుతూ సీసీ రోడ్లు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు నిర్మించి గ్రామాలను అభివృద్ధి చేశామని, గ్రామాలను అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలకంగా సర్పంచ్లు వ్యవహరించారని అన్నారు.
అప్పులు తెచ్చి గ్రామాభివృద్ధి చేశామని వెంటనే బిల్లులు విడుదల చేయాలని కోరారు. ఇబ్బందులు పడుతూ భార్యల యొక్క పుస్తలు అమ్ముకొని ఈ రోజు అభివృద్ధి పనులు చేసినారు. కావున తక్షణమే పేద గవర్నమెంట్ పెండింగ్ బిల్లును ఇవ్వకున్నా గానీ మేము ఇస్తామని చెప్పి పాదయాత్ర చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి ఈ రోజు మా పెండింగ్ బిల్లులు చెల్లించాలి. అదేవిధంగా మీరు స్పెషల్ ఆఫీసర్లకు మా బిల్లులు ఇవ్వకుండానే మీరు స్పెషల్ ఆఫీసర్ పాలన ఇవ్వడం సర్పంచులం భాగస్వామ్యం కాదా అని అంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించకపోతే రేపు మాపు స్పందించకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఎక్కడ ఉన్న పార్లమెంటు జరిగే నియోజకవర్గాల్లో కూడా మేము ప్రతి ఒక్క సర్పంచ్లం నా సర్పంచ్ కోరుతున్నాం. అందుకే మేము అడుగుతున్నాం మా పెండింగ్ బిల్లులు పార్లమెంటు ఎన్నికలు అయిపోయే వరకు మా పెండింగ్ బిల్లులు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ ప్రభుత్వం వెంట నిజమైన ప్రజాపాలన కొనసాగించే ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తాం. కాబట్టి ఇప్పటికైనా కొత్తపేటలో సిరి షాపింగ్ మాల్ సిల్క్ జ్యువెలరీని సినీ నటి రష్మి గౌతమ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సిరి షాపింగ్ మాల్లో అన్ని ఫంక్షన్స్ ఒకే దగ్గర షాపింగ్ చేయవచ్చని, తనకు ఇక్కడ టెంపుల్ జ్యువెలరీ బాగా నచ్చాయని అన్నారు. కొత్తపేటలో తమ స్టోర్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని నిర్వాహకులు శనపతి రమేష్ మరియు చేతన్ తెలిపారు. వినియోగదారులకు నాణ్యత గల వస్త్రాలను అందిస్తామని, అత్యుత్తమ సేవలను అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామని తెలిపారు. సరికొత్త వెరైటీ ఉంటుంది. మిగతా వాళ్ళతో పోటీ పెట్టుకున్నా కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. ఖచ్చితమైన రేట్లలో చాలా నమ్మకంగా ఉంటాయి అన్నీ. నేను వచ్చినప్పటి నుంచి 3 రిబ్బన్ కట్ చేశాను. 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం డిపార్ట్మెంట్లు ఎక్కువ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క హెడ్ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్క్లూజివ్, స్పెషల్లీ సెలెక్టెడ్ అండ్ క్రాఫ్టెడ్. మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. అండ్ ఎస్పెషలీ సిరి షాపింగ్ మాల్. నిన్న కూడా చిన్న కన్ఫ్యూజన్ అయింది నాకు. నేను మళ్ళీ అది శ్రీ 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 చెప్పేసరికి ఆయన శ్రీ కాదు శ్రీ కాదు మేడం, సిరి. అప్పుడు నేను ఓకే లైక్ మొబైల్ ఫోన్ హే సిరి, సో లైక్ దాట్ సిరి షాపింగ్ మాల్ విచ్ ఈస్ డెఫినెట్లీ అన్ ఇన్వెస్ట్మెంట్ బికాస్ గోల్డ్ కాబట్టి. సో నేను పర్సనల్గా అయితే జంక్ జ్యువెలరీ మీద స్పెండ్ చేయడం కన్నా ఐ పర్సనలీ ప్రిఫర్ టు ఇన్వెస్ట్ కాదు, ఐ పర్సనలీ ప్రిఫర్ టు బై సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలరీ బికాస్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్. సో మీరు పంపిస్తారు కొలాబరేషన్. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట 3 రోజులుగా మన హక్కులకై పోరాడు సాధించి ఉద్యమ సంస్థ సభ్యులు సామాజిక కార్యకర్త కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కేటాయించాలని రాష్ట్ర నాయకులు పార్లమెంట్ సాక్షిగా పోరాడాలనే నినాదంతో 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నాయకులు రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక హోదాపై వివరణ ఇవ్వాలని కోరుతూ గడిచిన 3 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారని, వీరికి మద్దతుగా ఉద్యమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యంకి సురేష్ బాబు, రాష్ట్ర అధ్యక్షులు పెంటగట్టి మణికుమార్, కుందేటి వెంకటరమణ తదితరులు సంఘీభావం తెలియజేశారు. అనంతరం సాయంత్రం అయ్యంకి సురేష్ బాబు నిరాహార దీక్ష సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. హోదా అనే అంశం మీద నేడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎత్తుకొని గతంలో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఆయా ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా పార్లమెంట్లో 25 మంది ఎంపీల్లో ఏ ఒక్క ఎంపీ కూడా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అనే పార్లమెంటు వేదికగా ఎక్కడా కూడా కేంద్రానికి తెలియచేయలేదు. అట్టి ప్రత్యేక హోదా తగ్గాలన్నా, నిరుద్యోగుల సంఖ్య తగ్గాలన్నా మనకి రాష్ట్రానికి పరిశ్రమలు చాలా ముఖ్యం. అట్టి పరిశ్రమల వల్ల ఉపాధి, రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఆ దిశగా నేడు పార్లమెంటు ఎన్నికల్లో మనల్ని ఓటు అడగడానికి వచ్చే ప్రతి అభ్యర్థిని ఎన్నికల్లో బలంగా అయ్యి ప్రతి పార్టీని కూడా ప్రశ్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి చైతన్య కృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కుందేటి వెంకటరమణ గారికి, కేశవరం బాబాయ్ గారికి, ఆర్ఎంపీ డాక్టర్ గారికి, అదేవిధంగా మణికుమార్ గారు, రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ దినకర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నా పేరున ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత ఇళ్లను తొలగించి వాటి స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, డబుల్ బెడ్రూమ్ ఎంపిక జాబితాలో పేరు రాపించి బెడ్రూమ్ ఇప్పిస్తానని పలువురులో ఎమ్మెల్యే మనిషిగా చెప్పుకునే బోరబండ టీఆర్ఎస్ నాయకుడు విజయసింహ 5 లక్షలు వసూలు చేసినట్టు బాధితులు వాపోయారు. డబ్బులు ఇవ్వమని అడిగినందుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ బాధితులు వాపోతున్నారు. అతను శిక్షించి తమ డబ్బులు తమకు ఇప్పించి న్యాయం చేయాలంటూ బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. నేను ఎక్కిస్తాము అని చెప్పేసి నా దగ్గర నుంచి 80,000 రూపాయలు తీసుకున్నాను. తీసుకొని లిస్టు ప్లస్ మొత్తం లిస్టు ఫైల్ అన్నీ తీసుకొని నన్ను సంవత్సరంన్నర ఇప్పించింది. ఇప్పుడు ఫోన్ చేస్తే రెస్పాన్సిబిలిటీ లేదు, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని చెప్తున్నాను. ఇప్పుడు నా డబుల్ బెడ్రూమ్ నాకు ఇప్పిస్తానే డబ్బులు తీసుకున్నాను. నేను ఎమ్మెల్యే మనిషిని, ఎమ్మెల్యే నేను ఎంత చెప్తే అంత, ఎమ్మెల్యే నేను చెప్పింది ఇదాక ఏం చేయడు అని చెప్పేసి నా డబ్బులు తీసుకొని ఇంకా పే సార్ నాకు ఎమ్మెల్యే మనిషి అని మమ్మల్ని ప్రాణం తీస్తున్నాడు. ఎమ్మెల్యే మనిషి అని లేడీస్ వాడుకుంటాడు సార్, లేడీస్ వాడుకుంటాడు. ఈ అమ్మాయిని లేడీస్ అని చెప్పి వాడుకోండి. కూడా గిరిపెట్టించిన వాడికి ఇప్పటికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఇప్పుడు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వీటి బయట పెడతానంటే మమ్మల్ని చంపేస్తారంట. మాకు ఏమైనా వాడే బాధ్యత, మాకు ఏమైనా వాడే బాధ్యత, మాకు ఏదైనా వాడే బాధ్యత సార్. వాడిని అరెస్ట్ చేయాలి మాకు. నేనే ఇచ్చి 4 years అవుతుంది సార్. 4 years కాల్ చేస్తున్నా, నాట్ రీచబుల్. ఒక్కరు లేపుతున్నాడు. మెడరం సమ్మక్క సార్లమ్మ జాతరలో ఈరోజు ఉదయం నుండి భక్తులు పోటెత్తారు. సార్లమ్మ గద్దెకు వచ్చిన సందర్భంగా అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు యంత్రాంగం దేవాలయ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడున్నా మీరు చంపన వాగు సులభ కాంప్లెక్స్ దగ్గరికి రాగలరు. పెంచాల రాజు మీ బావగారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారని. సొన్నారి రాజమణి గారు నడుపుడ, సొన్నారి రాజమణి గారు నడుపుడ, ఎక్కడున్నా మీరు చంపన వాగు సులభ కాంప్లెక్స్ దగ్గరికి రాగలరు. అన్యాక్రాంతులకు గురవుతున్న ప్రభుత్వ భూమిని పరిరక్షించి పేదలకు ఇళ్ల స్థలాలుగా సాగు భూములుగా ఇవ్వాలని పిఠాపురం జగ్గయ్య చెరువులో కబ్జాకు గురవుతున్న 257 సర్వే నెంబర్ భూమిని మున్సిపల్ కార్మికులకు కాలనీగా ప్రకటించాలని తదితర డిమాండ్లతో సాగిన 3 రోజుల నిరాహార దీక్షకు అధికారులు స్పందించకపోవడంతో గురువారం పిఠాపురంలో డాక్టర్ అంబేద్కర్కి వినతి పత్రం ద్వారా వారి బాధను తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమక్షంలో 23వ తారీఖు శుక్రవారం నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నామని వివరించారు. మున్సిపల్ కార్మికులకు కాలనీ, మున్సిపల్ కార్మికుల కాలనీ తక్షణమే, మున్సిపల్ కార్మికులకు కాలనీ తక్షణమే. ప్రభుత్వ అధికారులకి ఎటువంటి ఆటంకం పరచకుండా, గవర్నమెంట్కి ఎటువంటి నష్టం కలిగించకుండా 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేపడితే అధికారులు కనీసం స్పందించలేదు. మేము ఏం కోరాం, మున్సిపల్ కార్మికులకి కాలనీ ఇమ్మని అడిగాం. ఈబీసీ కాలనీ ప్రజలకి ఎక్కడ పట్టాలా, ఎక్కడ ఉన్న వారికి అక్కడ పట్టాలి ఇమ్మని అడిగాం. విలేకరులకి ఎప్పటి నుంచో అంటున్నారు కదా ఇళ్ల స్థలం అని, అదే ఇమ్మని ఇవాళ డిమాండ్గా కోరుతా ఉన్నాం. ప్రభుత్వ భూములు పరిరక్షించి పేదలకు పంచాలని కోరాం. ఇందులో తప్పే ఉంది. అందుకని అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇవాళ మా బాధని అంబేద్కర్కి చెప్పుకోవడానికి వినతి పత్రం ద్వారా ఇలా పిఠాపురం అంబేద్కర్ సెంటర్లో ఉన్న విగ్రహం అంబేద్కర్ విగ్రహానికి మెమోరాన్ని ఇవ్వడం జరిగింది. అయితే అధికారులు ఈ 3 రోజుల దీక్షకి స్పందించకపోవడం మాకు చాలా బాధ వేసింది. అందుకనే ఇవాళ అధికారులకి మా బాధని అవమాన దీక్ష రూపంలో తెలియజేయడానికి
ఆర్డీఓ గారికి పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో తెలంగాణలో మినీ మేడారంగా చెప్పుకునే సమ్మక్క సారక్క జాతర ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతతో సిఐ పోలీస్ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా సమ్మక్క సారక్క గుడి అధ్యక్షుడు నీలం భిక్షపతి ముద్రాజ్ మాట్లాడుతూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సమ్మక్క సారక్క జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, సహకరిస్తున్న పోలీస్ సిబ్బందికి, వివిధ పార్టీల నాయకులకు, భక్తులందరికీ కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమ్మక్క సారమ్మ పండుగను జాతీయ పండుగగా గుర్తించడం సాధ్యం కాదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య చామను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు మరవలేమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర గవర్నర్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంకు వచ్చి వనదేవతను దర్శించుకుంటారన్న మంత్రి సీతక్క. అతాపూర్ జర్మన్ 10 ఆసుపత్రిలో నూతన పరికరాలను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.